శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము, టెండూల్కర్ కుటుంబము. కెప్టెన్ హాటే వామన్ నార్వేకర్. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాసు భజన సమాజము 1916వ సంవత్సరంలో రామదాసి పంతాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరాడు. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినేయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గ మధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అనే గ్రామంన సాయి అనే గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచి పెట్టెదరనియు, విద్యావంతుల కళా కుశలతను పట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమెనికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు, కొందరికి జమాలికి ₹6, ఆమాని తల్లికి ₹10 మొదలుకొని ₹20 వరకు, కొందరు భక్తులకు ₹50 వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేశాను. వారు మంచి పాటలు పాడారు, కానీ లోలోన ద్రవ్యము ఆశించుచుండేది. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రమటే స్వభావము కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యమును ప్రసాదించారు. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించింది, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించింది. తన ఇష్ట దైవమును చూచి ఆమె మనస్సు కరిగింది. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టింది. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడింది, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండేది. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పింది. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితినను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకుని అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించాను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవం అని. ఆమె ఈ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా ఉండునప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండును. ఆశ్చర్యకరమైన దర్శనం. ఈ ప్రకారము జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధముగా కనబడింది. అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచి ఉండుట చూచి విచారముగా అతడిట్లను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా నిచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలను. అతడిట్లను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చెయ్యలేదు. బాబా ఇట్లను, ఈ జన్మలో కాకున్నా గత జన్మలో నేమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లను, గత జన్మలో నేనేమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖంన దానినేలా నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు. బాబా నీ కట్టి విశ్వాసం కలదా అని అడగా అతడు కలదు అన్నాడు. బాబా అప్పుడు కళ్ళు మూయమని. అతడు కన్ను మూసి తెరుచినంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడయ్యింది. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండేది. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచాను. బాబా ఇట్లేను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి, ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇటుల విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవరునూ లేరు, నన్ను ఎటులైనా కాపాడును. అప్పుడు బాబా వాణ్ణి కండ్లు మూయమని. వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచినంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కనిపించింది. అతడు బాబా పాదములపై పడింది. బాబా ఇట్లైన, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పు. అతడు ఇట్లైన, కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి,
ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసింది. మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకొనేడు వాడను. బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మనలేను. అప్పుడు బాబా నీ ఇంట్లో పంజా లేదా, నీవు మొహరం అప్పుడు పూజ చేయుట లేదా, మరియు నీ ఇంటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీబీ లేదా, పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింప చేయుట లేదా అనెను. అతడు దీనికంతటికి ఒప్పుకొనను. అప్పుడు బాబా నీకింక ఏమి కావాలనని అడిగాను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యాడు. జిజ్ఞాస కలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? బాబా నేను ముసలివాడిని అంచున్నవా, నాతో పరిగెత్తి చూడు మనుచు పరిగెడం మొదలెడాడు. అతడు కూడా వెంబడించాను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యాను. అతడు నిద్ర నుండి మేలుకున్న వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రంగా ఆలోచింప మొదలెడాను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనంను గ్రహించాను. అటుపిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగాను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించింది. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించాను. అతనిని మరికొన్ని రోజులుండుమనను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లని, అల్లా నీకు కావలసినంత డబ్బు ఇచ్చాను, నీకు మేలు చేయను. అతనికి అచ్చటి ఎక్కువ ధనం దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికింది. అదే బాబా ఆశీర్వాదం. తర్వాత ఆ భజన సమాజంకి ఎంతో ధనము లభించింది. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగింది. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరు క్షేమంగా ఇల్లు చేరేది. వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకి లీల యొక్క ఉదాహరణం. ఇప్పటికి నిట్టి మార్గములను బాబా అవలంబించుతున్నారు. తెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కరు శ్రీ సాయినాథ భజనమాలయను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించింది. దానిలో సాయిలీల అన్నీయు వర్ణింపబడింది. బాబా యందు శ్రద్ధా భక్తులు కలవారు దానిని తప్పక చదవవలను. వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలనని రాత్రింబవల్ల కష్టపడి చదువుచుంటారు. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేశారు. వారు అతని జాతకంను చూసి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలంగా లేవని చెప్పారు. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చొనవలనని, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పారు. ఇది విని అతని మనస్సు విచారము అశాంతి కలిగింది. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించింది. ఆమె బాబాకు అనేక విషయంతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియను, నా యందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రములు పలుకులొక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనమని చెప్తుంది. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమను. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మక ఉంచుమను, నిరుత్సాహం చెందవద్దను. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించింది. అతడు శ్రద్ధగా చదివాను. పరీక్షకు కూర్చొని వ్రాత పరీక్షలో బావుగా వ్రాసాను. కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడవుటకు కావలసిన మార్కులు రావనుకుంది. కావున నోటి పరీక్షకు కూర్చొన ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతని వెంటబడిరు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావాలననియు పరీక్షాధికారి కబురు పెట్టాను. ఇట్లు ధైర్య వచనము విని అతడు పరీక్ష కూర్చొని 2 ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకంగా నున్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టం, మనల పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచను.
మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలోని ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పని చేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొగడించవలనని అనుకున్నాను, లేదా ఉద్యోగం నుండి విరమించుకుంటా నిశ్చయమని తోచింది. కంపెనీ మేనేజర్ అతనికి పింఛనిచ్చి ఉద్యోగ విరమణం చేయించవలనని నిశ్చయించాను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగం చేసిన వాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలనన్నది ఆలోచించుచుండేది. అతని వేతనం నెలకు 150 రూపాయలు. పింఛన్ అందులో సగము 75 రూపాయలు. కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరి ఆతురతతో నుండింది. తుది నిర్ణయంకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛన్ ఇచ్చినా బాగుండును అనుకుందును, అది నీకు సంతృప్తికరమా అనను. ఆమె ఇట్లు జవాబిచ్చాను, బాబా నన్నేలా అడిగెదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అని నన్ను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయల పింఛను లభించను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కాప్టెన్ హాటే బికానేరులో నుండేవారు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుగాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా అర్పించుడనగా అతడు మేల్కొన్నాడు. ఇది అంతే స్వప్నం అనుకున్నాను. ఈ వస్తువులన్నిటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకున్నాను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను. అక్కడ నుండి 12 రూపాయల మనియార్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునికి పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుగాయలు కొన్ని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలని రాసింది. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనడు. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చాను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధం చేసి కాప్టెన్ హాటే పక్షంన దానిని బాబాకు అర్పించాను. నిమంకరం మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించాను. బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుగాయ కూరను తినను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషం నాకంతు లేకుండా పవిత్రం చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగింది. షిరిడీకి పోవు స్నేహితుడు ఒకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపింది. ఆ స్నేహితుడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యొసండి. బాబా దాన్ని జేబులో వేసుకున్నాడు. తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వేలితో పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయము. నాకేమీ అక్కరలేదని చెప్పును. శాంతంగా సంతోషముగా నుండుమన్ను. ఆ స్నేహితుడు గ్వాలియరు తిరిగి వచ్చాను. హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పాను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందాను. బాబా సద్బుద్ధి కలుగచేయునని గ్రహించను. మనపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారముగా నెరవేర్చనని సంతసించాను. వామన నార్వేకర్. చదువర్లు ఇంకొక అతను వినదరు కాక. వామన నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చను. దాన్ని ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక ప్రక్క భక్త ఆంజనేయుడు గలరు. అతడు దాన్ని బాబాకిచ్చను. బాబా దాన్ని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదంతో తనకివ్వవలనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకున్నాడు. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడను. బాబా ఇట్లేను, దీన్ని నేలా అతనికి ఇవ్వవలను, దీనిని మనమే ఉంచుకుందాం. అతడు 25 రూపాయలు ఇచ్చినతో తిరిగి వానికి ఇచ్చేదము. ఆ రూపాయి కొరకు వామన్ రావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను. బాబా ఇట్లనను, ఆ నాణ్యం విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము, మన కోశంలో దీని నుంచుము, దీనిని నీ పూజా మందిరములో పెట్టి పూజించుకొను. బాబా ఎందులకి ఈ మార్గమును అవలంబించిరో అడుగుటకెవ్వరికి ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియదు. 29వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
సాయి నీకు తెలుసునా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము. సాయి నీకు తెలుసునా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము. నేను చేసిన తప్పులన్నీ మరుపులే, ఎందుకు చేశాను నీకు తెలుసులే. నేను చేసిన తప్పులన్నీ మరుపులే, ఎందుకు చేశాను నీకు తెలుసులే. నన్ను కాపాడేటి నీ దీవెనలే, నన్ను కాపాడేటి నీ దీవెనలే, ఎన్నటికైనా సాయి నీ వాడనులే. ఎన్నటికైనా సాయి నీ వాడనులే. సాయి నీకు తెలుసునా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము. నీ స్పర్శ తాకిన లోకమే కనకము, నీ స్పర్శ తాకిన లోకమే కనకము. పావన గంగవోలే నీ హృదయము, పావన గంగవోలే నీ హృదయము. వినవయ్యా సాయి నా విన్నపము, వినవయ్యా సాయి నా విన్నపము. తొలగించవా నా కర్మము, తొలగించుమయ్యా నా కర్మము. సాయి నీకు తెలుసునా అంతరంగము, విడలీయలేనిదయ్య మన బంధము. నీ చేతికి పగ్గాలను అప్పగించితి, నా కర్మ వల్ల నేను దారి తప్పితి. నీ చేతికి పగ్గాలను అప్పగించితి, నా కర్మ వల్ల నేను దారి తప్పితి. సాయి నీవు తోడు నీడని నమ్మితి, ఏ తోడు లేక పరితపించితి. సాయి నీవు తోడు నీడని నమ్మితి, ఏ తోడు లేక పరితపించితి. సాయి నీకు తెలుసునా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము. అడుగుతున్నానని సాయి ఏమనుకోకు, నీ చల్లని చూపు నాపై లేదెందుకు. ఎందుకయ్య సాయి నా పైన మరుపు, ఇలాగైతే ఎలాగయ్య నా బ్రతుకు. సాయి నీకు తెలుసు నా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము. ఓ సాయి దాసుని కనికరించుము, చేయి పట్టి నాకు నడక నేర్పుమా. ఎన్నాళ్ళు సాయి అరణ్య రోదన, ఎన్నాళ్ళు సాయి అరణ్య రోదన. నా తప్పులన్నీ సాయి మన్నించుము. సాయి నీకు తెలుసునా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము.